ఎవరైనా నేడిస్తే, ఎవరైనా నాకు వందనాలు చెప్పి నాకంత ముద్ద అన్నం పెడితే, నాకు నిలవడానికి నీడనిస్తే ఈ పట్టణాన్ని ప్రభు కొరకు సువార్తను ప్రకటిస్తానంటుండగా అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి ఇద్దరు భార్య భర్తలు వారు వచ్చి ఈయన చేర్చుకున్నారు వారి ఇంటిలో. దేవునికి స్తోత్రం. వారు మేము సహాయం చేస్తామన్నా, మీ ప్రాణాలకు మా ప్రాణం. అలాంటి వారు 4 కుటుంబాలు ఉంటే చాలండి దైవజనుడికి. దేవునికి స్తోత్రం. మీ ప్రాణం కొరకు మా ప్రాణం ఇస్తాం. మీరు యేసయ్య పరిచర్య నిమిత్తమై మీరు సహాయపడేటువంటి వారుగా ఉండండి. సువార్త పని విషయములో వారు మా జత పనివారు అన్నాడు. హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందంటారా తల్లులారా? హల్లెలూయా. మీ ఊరిలో ఉన్న దైవ సేవకుడు ఒక ఊరిలో ఉండడం మేలా కీడండి. పాస్టర్ గారు ఉండడం, మేము ఎవరినైనా ఒకసారి మీరు వినండి, మా ద్వారా ఎవడైనా మంచివాడు త్రాగుబోతుగా మారాడా? త్రాగుబోతు మంచివాడిగా మారాడా? మా ద్వారా ఎవడైనా అక్రమ సంబంధంలో ఉన్నవాడు ఆ అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టి భార్య బిడ్డతో కాపురం చక్కగా చేసుకుంటున్నాడా? మా ప్రవర్తనను బట్టి వాడు అక్రమ సంబంధంలోకి వెళ్ళాడా? మేము కుటుంబాలను, విడిపోయిన కుటుంబాలను కట్టామా, సమాధానపరిచామా, ఎడదీశామా? అలాగు చేస్తే నిలువున నడి రోడ్డు మీద మమ్మల్ని నరికి చంపండి. మేము గ్రామాలకు హానికరులు కాదు, వారి కొరకు కన్నీళ్లు కార్చేటువంటి దైవజనులు, వారి కుటుంబాలను కట్టేవారు. వారి పిల్లలు చెడిపోతే, వారి పిల్లలు పాడైపోతే, వారి పిల్లల తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించకుండా వారి మీద ఎదురు తిరుగుతున్నట్లయితే వారి కొరకు ప్రార్థన చేసి వారిని సన్మార్గంలో నడిపించేటువంటి వారు. కానీ మా మీద చాలా మందికి కోపం ఉంటుంది. మరి ఎందుకు ఉంటుందో నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు. ఎందుకు మమ్మల్ని తిడుతున్నారో మాకు అర్థం కాలేదు. ఎందుకు మమ్మల్ని విమర్శిస్తున్నారో మేము అర్థం కావడం లేదు. మేము ఏనాడైనా అరే నువ్వులేరా పల్లె హల్లెలూయా, ఈడు ఎప్పుడైనా ఈ గోగులపాడులో పుస్తకాలు వేయించి మేము చర్చి కడుతున్నాం డబ్బులు ఇవ్వండి, అన్నదానాలు చేస్తున్నాం డబ్బులు ఇవ్వండి, అర్థమవుతుందా? పుస్తకాలకు రాయండి, ఈ పుస్తకంలో ఒక 50 రాయండి, 116 రాయండి, అర్ధ 116 రాయండి, 116 రాయండి. ఎప్పుడైనా తిరిగామా? చెప్పరేంటమ్మా? ఎవరినైనా బలవంతం చేశామా? సరే మీరు యేసు ప్రభు నమ్ముకోండి, లేదంటే నాశనం అయిపోతారు అని ఎవరినైనా మేము శపించామా? కుటుంబాలు పాడు చేశామా, కట్టామా? మా ద్వారా యవనస్తులు చెడిపోతున్నారా, బాగుపడుతున్నారా? ఏ కీడైనా మా ద్వారా జరిగితే గ్రామానికి మమ్మల్ని ఊరు నుంచి బహిష్కరించండి, అవసరమైతే నరికి పోగులు పెట్టండి. ఇలాంటి వారికి మీరు జత పనివారుగా ఉంటే దేవుని ఆశీర్వాదం, దేవుని భద్రత, దేవుని సపోర్టు నీకు, నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తానికి దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మాతో కలిసి పని చేయండి. ఏ విషయంలో? ఒక తాగుబోతును మార్చడానికి, ఒక వ్యభిచారిని మార్చడానికి, ఒక బుద్ధి లేనటువంటి వారిని మార్చడానికి, ఒక విడిపోయిన భార్యాభర్తలను కలపడానికి, ఒక పాపములో ఉన్నటువంటి వ్యక్తిని పరలోక వారసునిగా మార్చడానికి దైవ సేవకులతో కలిసి సువార్త పనిలో మీరు జత పని వారిగా ఉండండి. మీరు మిరపకాయ కోతకెళ్తారా? పొద్దున్నే ఆ పట్టెల్లో ఆ చెత్త కబుర్లు చెప్పకండి, సువార్తను, యేసును గురించిన వార్తను మాట్లాడండి.